సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి నన్ను. ఇప్పుడు మీకు వీడియోలో దూద్ పేడ అనే దాని గురించి అయితే చెప్పబోతున్నాను. దూద్ పేడనా ఇదేంటి అని కొత్తగా వినే వాళ్ళకైతే ఇది కొత్తగా ఉంటుంది. ఆల్రెడీ దీని గురించి తెలిసిన వాళ్ళకి ఓహ్! ఇదా నాకు తెలుసులే అని అనుకుంటారనమాట. సో, ఇది నేను కరీంనగర్ డైరీ నుంచి అయితే పర్చేస్ చేశాను షాప్‌లో. సో, వాళ్ళు తయారు చేసినదే దూద్ పేడ అనమాట. సో, దూద్ పేడ అంటే సేమ్ కలాకండ్ ఇది ఒకటే అని అనుకున్నాను. బట్ కాదండి. కలాకండ్‌కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ కలాకండ్, పాలకోవా, దూద్ పేడ ఈ 3 డిఫరెంట్‌గా ఉంటాయంట. సో, వేరు వేరుగా తయారు చేస్తారంట. సో, నేను ఇది టేస్ట్ చేసినప్పుడు సేమ్ కలాకండ్ లాగే ఉందే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అనుకున్నాను. కానీ కాదంట. ఇది తమలపాకు మీద వేసి చేస్తారంట దూద్ పేడ అనేది. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను ఎలా ఉంటుందో ఏంటని. కానీ ఆసమ్‌గా ఉంది టేస్ట్ అయితే. చాలా సాఫ్ట్ అండ్ స్వీట్ కూడా చాలా చాలా బావుంది. క్వాలిటీ కూడా చాలా బావుందనమాట. సో, మీకు గనుక దీని గురించి తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్